హాయ్ సిస్టర్. హాయ్ అండి. ఓకే, మీది ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ వచ్చేసి పిఠాపురం. ఓకే, మీ పిఠాపురంలో ఉన్న ఒక బ్లాక్ బస్టర్ హీరో చెప్పులు లేకుండా బుడదలో నడుస్తూ ఒక తాండాకి వెళ్ళి ఇక్కడ బాగోగులు చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఆ, చాలా అంటే అలాంటి వ్యక్తి అలా నడవడం రావడం అనేది మేము చాలా ఆశ్చర్యపోయాము. ఏంటంటే ఊహించలేనిదండి అదైతే. నిజంగానే చాలా మంచిగా అనిపించింది. ఆయన మాత్రమే చేయగలరు అన్నట్టు నాకు నిజంగా అనిపించింది. నిజంగా మా ఏరియాలో, మా పిఠాపురంలో డిప్యూటీ సీఎం అవ్వడం మాకు చాలా అదృష్టం. ఐ థింక్ మాది ప్రాపర్ పిఠాపురం అవ్వడం కూడా మేము ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అన్నట్టు ఇప్పుడు పిఠాపురం అంత ఫేమస్ అయ్యింది. పిఠాపురం కదా మేడం, కళ్యాణ్ గారు అక్కడ ఉండడం ఎలా అనిపిస్తుంది? అక్కడే ఇల్లు కట్టుకొని ఉండడం చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుందండి. సో నేను దగ్గరగా ఉండి సెకండ్ కూడా తీసుకున్నాను సార్ దగ్గర. ఏమైనా సరే, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వెంటనే కూడా స్పందిస్తారు. ఆయన డిప్యూటీ సీఎంగా రావడం అనేది చాలా మాకు సంతోషకరమైనదండి. సో థ్యాంక్ యూ మేడం. బుడదలో నడుస్తూ వెళ్ళారు కదా ఆయన, ఎలా అనిపిస్తుంది మేడం అంత పెద్ద హీరో? అదే కదా చెప్తున్నానండి. ఆయనకి అలా నడవాల్సిన అవసరం ఏముందండి? ఆయన పెద్ద స్టారు. ఆయన సినిమా ఇండస్ట్రీకే దూరం అయ్యి రాజకీయ పరంగా మనకి హెల్ప్ చేయడానికి వచ్చారు. అది గొప్ప విషయం. అందులోని కూడా ఆయన బురదలో నడుచుకుని ఆయన రావాల్సిన అవసరం లేదండి. గుడి మెట్లు ఎక్కవలసిన అవసరం లేదు అసలు. ఆయన చిటికెయ్యాలి కానీ ఆయన ఎక్కడికైనా వెళ్ళగలరు. కానీ ఆయన అలా నడిచి వస్తున్నాడు అంటే గ్రేట్ మ్యాన్ కదా. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉన్నాడు కదా, ఉన్నప్పుడు పిఠాపురం, లేనట్టు పిఠాపురం ఎలా ఉండేది? లేనట్టు పిఠాపురం అంటే, పిఠాపురం అనేది చాలా మందికి తెలియదండి. ఇప్పుడు పిఠాపురం అనేది అంటే ఎక్కడైనా తెలుసు. డిప్యూటీ సీఎంగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురం అనేది ఎక్కడైనా కూడా తెలుసు అన్నమాట. ఓవరాల్ గా మీ పిఠాపురం, మన పిఠాపురం ఎమ్మెల్యే గారి గురించి ఏం చెప్తారు? డిప్యూటీ సీఎం గారు ఓవరాల్ గా ఏం చెప్పాలి అంటే ఎస్ అండి. నెక్స్ట్ మాకు సీఎం గా రావాలని అనుకుంటున్నాం. మేము మనసులో అనుకుంటున్నాము. పైకి చెప్పడానికి ఏంటంటే నా కెమెరా కూడా ఫస్ట్ టైం అండి నాకు ఇలా కొత్త. అంటే మేడం, కళ్యాణ్ గారిని చూస్తే ఫ్రీడమ్ ఫైటర్స్ లో మీకు ఎవరు గుర్తుకొస్తారు? నాకా చాలా మంది ఉన్నారు ఫ్రీడమ్ ఫైటర్స్. అవునండి. అదే హాస్పిటల్ కట్టిస్తున్నారంట కదా కళ్యాణ్ గారు. అవును అవును. నాకు పూర్తిగా తెలియదండి. మధ్య నేను 2 months బ్యాక్ అవునండి కడుతున్నారు, నాకు కూడా తెలిసింది. అందులో ఒక కార్యకర్తగా మా ఫ్రెండ్ చేస్తాడు, ఎనీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాడు. బట్ నేను వర్క్ ప్రాసెస్ లో ఉండి నాకు కొంచెం తెలీదు.